వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, రాజకీయాలలో ఎప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు, అలాగని శాశ్వత శత్రువులు ఉండరు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో ప్రజలు కూడా తెలియదు. ఆయా పార్టీల నాయకులు వారి వారి అవసరాలను బట్టి రాజకీయ నాయకులను పార్టీలలో చేర్చుకుంటూ ఉంటారు. అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నేత వర్మకు చెక్కు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని జనసేన పార్టీలో చేర్చుకోవడం జరిగింది అనే ప్రచారం అయితే ఒకటి ప్రారంభమైంది. జనసేన పార్టీలో చేరింది ఎవరంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటు పలువురు వైసీపీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. దీంతో ఇప్పుడు వర్మ గారిపై ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు 1999 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2004లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది దొరబాబు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరబాబుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మహిళా నేత అయిన వంగా గీతాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఓడిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, 2024 ఎన్నికలకు ముందు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ తనకే కావాలని వర్మ గారు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. చాలా వరకు తనకే టికెట్ కేటాయించాలని ఆయన వ్యతిరేకించారు. అయితే అప్పట్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలో ఉన్నాయి కాబట్టి కూటమిలో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ గారికి కేటాయించడం జరిగింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ గారు చాలా వ్యతిరేకించారు. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు గారు వర్మ గారిని పిలిపించుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి వర్మ గారు చాలా కృషి చేశారు. ఆయన్ను గెలిపించడానికి చాలా కష్టపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇంతవరకు వర్మ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయలేదు కూటమి ప్రభుత్వం. దీంతో ఆయన కొంతవరకు అసహనంగా ఉంటే, ఇలాంటి సమయంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చేర్చుకోవడం ఈ సమయంలో ఎంతవరకు సమంజసం, ఇది రాజకీయాలకు తగునా అనే చర్చ అయితే ఒకటి సాగుతుంది. 2024 ఎన్నికల్లో పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు. వైసీపీ మహిళా నేత వంగా గీతా గారు గెలుస్తున్నారని అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ప్రచారం చేశారు. అయితే వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి చాలా కష్టపడి పనిచేశారు తన అనుచరులతో కలిసి. అయితే ఈరోజు సడన్గా జనసేన పార్టీ వైసీపీ నాయకులను తీసుకురావడంతో వర్మ గారికి చెక్ పెట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనే ప్రచారం జోరందుకుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దొరబాబు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ తరఫున వర్మ గారు పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల సమయంలో వీరిద్దరూ విమర్శలు, ప్రతి విమర్శలు చాలా ఎక్కువగా చేసుకోవడం జరిగింది. అయితే అవేం పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జనసేన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మరి దీనిపై వర్మ గారు ఏం మాట్లాడతారో వేచి చూడాలి. అయితే గతంలో వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ సమయంలో చాలా విమర్శలు చేసుకున్నారు. ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది. అయితే
ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరారు కాబట్టి దొరబాబు గారితో కలిసి వర్మ గారు పని చేస్తారా లేదా అనేది కూడా ఒక చర్చ సాగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురంలో వర్మ గారు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. అయితే జరుగుతున్న ప్రచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించలేకపోతున్నారు, అభివృద్ధి కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకని దొరబాబును పార్టీలో చేర్చుకొని ఇకపై పూర్తి కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగానే నియోజకవర్గంలో జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోబోతున్నారు, దొరబాబు గారిపై నమ్మకం పెట్టబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేత వర్మ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయలేదు. మళ్ళీ వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. మరి ఈ సమయంలో వర్మ గారికి చెక్కు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఇదంతా చేశారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వర్మ గారు ఏం మాట్లాడతారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.